దేవుడు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మకును తోడయుండునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి త్రియేక దేవుని నామమున ఆమెన్. యేసు స్వామి, నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సురక్షక నీకిత్తును. యేసు స్వామి, నీకు నేను దోసిలొగ్గి మొక్కెదన్, తీసివేతు లోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే. నేను నీవాడను యేసు, నీవును నావాడవే. నీవు నేను నేకమాయే, మీ శుద్ధాత్మ సాక్ష్యము. యేసు స్వామి, నీకు నేను నా సమస్తము ఇత్తును. దేవదేవునికి వారు చేసిన చూపిన అపారమైనటువంటి కృపాసాగరాన్ని మనము ఆస్వాదించి అనుభవించి ఆంతర్యామి అయినటువంటి ఆదిదేవుడు ఆత్మలో కలిగినటువంటి సంతుష్టిని బట్టి సంతోషపరచబడి సమాధానముతో ఆయనను ప్రస్తుతించడం, కీర్తించడం, ప్రార్థించడం. బహుశా దేవదేవుడు చేసినటువంటి సృష్టి అంతట్లో ఏ పశుపక్షాదులకు క్రిమికీటకాలకు లేనటువంటి ఒక మహా గొప్ప భాగ్యం. ఆంతర్యామి అయినటువంటి ఆత్మదేవుడు తన స్వరూపమందు సృష్టించినటువంటి మానవ జాతికి ఇవ్వడం దేవానుగ్రహం. అందులో దేవదేవుని యొక్క ప్రేమకు పాత్రులమై, నాదంటూ ఏది లేదు, ఉన్నదంతా నీదే యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించినావయ్యా అని అనేక సందర్భాలలో మనం ఇట్టి కీర్తనను, గీతాన్ని ఆలపిస్తూ ఉంటాం. కానీ ఎన్ని సందర్భాలలో దేవుడు కోటాను కోట్ల మానవ జనాభాను కాదని కేవలము మిమ్మల్ని వెతుకుకుంటూ వచ్చి ఎందుకు మిమ్మల్ని ప్రేమించినాడు, ఎందుకు నన్ను ప్రేమించినాడో అన్నటువంటి విషయము ఎన్ని సందర్భాలలో అంతర్లీనంగా ఎట్టి ఆంతర్యామి యొక్క ఆప్యాయతను మనం ఆలోచన చేయగలిగినాం. క్రైస్తవునిగా యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తములో శుద్ధీకరించబడినటువంటి దేవుని యొక్క భక్తునిగా, విశ్వాసిగా, ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధునిగా చేసిన దేవుడు అట్టి ప్రత్యేకత పటిష్టపరచబడినటువంటి ఓ గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ అనుబంధాన్ని స్థిరపరిచి తన ప్రేమ అనేటువంటి పునాదిలో బలపరచడానికి ఇచ్చినటువంటి ప్రకరణమే ప్రార్థన. క్రైస్తవుడు దేవుని యొక్క సన్నిధానంలో ఇటు ప్రార్థన అనేటువంటి ఆయుధముతో లేదా పనిముట్టుతో ఏ విధంగా దీని యొక్క ప్రతిఫలాలను పొందగలుగుతూ ఉన్నాడు. ప్రార్థన వలన క్రైస్తవుడు దేవదేవుని సన్నిధానంలో పొందినటువంటి ప్రతిఫలాలను ఎన్ని సందర్భాలలో మనం నిజంగా ఇటు విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆలోచన చేయగలిగినాం. ప్రార్థన చేసేటప్పుడు దాని యొక్క ఫలం లేదా దాని యొక్క ప్రతిఫలం ఏమై ఉండవచ్చు? కేవలము ప్రార్థనలో మనము ప్రార్థించి వల్లించి దేవుని చెంత పోరాడి గోజాడి దేవుని నుంచి మనం పొందినటువంటి ఆశించినటువంటి ఫలాన్ని మనోవాంఛను సిద్ధింపచేసి అటు సంతోషముతో మనము కేవలం అటువంటి అనుభూతితో లేదా అటువంటి తన్మయంతో మనం కొనసాగక ముందు ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రప్రథమంగా ఇటు ప్రార్థన వలన ఉత్పన్నమయ్యేటువంటి ప్రతికూలతను, ప్రార్థన వలన ఉత్పన్నమయ్యేటువంటి అనుకూలతను మనము రవ్వంత లేదా కాసింత సూక్ష్మంగా దీన్ని యోచన చేస్తే ప్రార్థన వలన పొందే ఫలాలను మనకు గోచరమవుతాయి. ప్రప్రథమంగా క్రైస్తవుని యొక్క ప్రార్థనలో వారు పొందేటువంటి ప్రతిఫలం ఏంటి అని అంటే a fellowship with God. Through prayer we will develop our relationship with God. This is the first and the foremost ingredient of the prayer, out of which we learn to draw near to him. యేసుక్రీస్తునందు మనము అతి సమీపమైనటువంటి సంబంధ బాంధవ్యాలతో పాటు బాధ్యతను సహితం గ్రహించగలిగినటువంటి జ్ఞానము ప్రథమమైన ప్రార్థన యొక్క ప్రతిఫలముగా
మనము పొందగలుగుతాం. దేవునితో సహవాసం అది మనము చేసేటువంటి కార్యములు లేక మనము చేసేటువంటి కర్మల యొక్క ఫలితాల వలన ఉద్భవించేది కాదు, కానీ మనము నిజాయితీగా, సాపేక్ష స్థితిలో, సత్యంగా, ధర్మంగా దేవుని యొక్క సహవాసాన్ని కాంక్షించి మనస్సులో, హృదయములో, ఆత్మలో, ప్రాణములో దైవాత్మను గూర్చినటువంటి తూష్ణ కలిగి ఆంతర్యామి యొక్క అంతరంగాన్ని, ఆంతర్యామి యొక్క ఆలోచనను, ఆంతర్యామి యొక్క ఆత్మ నడుపుదలను మనము కోరిన ఎడల, కాంక్షించిన ఎడల ఆత్మదేవుడైనటువంటి ఆంతర్యామి నరునితో కలిసి సాంగత్యము చేయడానికి వారు మన సహవాసములోనికి చేర్చబడతారు. ఇటు విషయాన్ని మరి గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ద ఫెలోషిప్ లీడ్స్ టు ద రిలేషన్షిప్. ప్రార్థనలో మనకు కలిగే ప్రధానమైనటువంటి ప్రతిఫలం ఏంటంటే మీరు, నేను, మనము దేవునితో తత్సంబంధాన్ని, సహవాసాన్ని, సాంగత్యాన్ని, సన్నిహితాన్ని మనము కేవలము ప్రార్థన వలన పొందే మొట్టమొదటి ప్రతిఫలం. యోహాను గారి యొక్క మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతాం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. కేవలము ప్రార్థనను బట్టి దేవుని పక్షముగా ఉన్నటువంటి వారు దేవుని అబ్బా, నాయన, తండ్రి అని సంబోధించడానికి అర్హత కలిగిన వారెవరో, దేవుని యొక్క సంకల్పానుసారంగా ధర్మము కొరకు, దైవము కొరకు తమ్మును తాము అంకితము చేసుకున్న వారెవరో, దైవానికి, ధర్మానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేసేవారెవరు ఇటు ప్రార్థన యొక్క ప్రతిఫలం వలన మనము తెలుసుకోగలం. వన్ ఈజ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. రెండవది ఏంటంటే ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటంటే క్లెన్స్డ్ బై గాడ్. దేవదేవుని యొక్క సన్నిధానంలోనికి, దేవుని యొక్క కృపలోనికి ప్రార్థనలో మనము వెళుతూ ఉన్నప్పుడు మనం చేసే ప్రథమమైనటువంటి కార్యం చాలా సందర్భాలలో అన్యమస్తిష్కంబుగానే మన యొక్క ఆలోచనలకు, మన తలంపులకు పరిశుద్ధుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రస్తుతించబడాలి, లేదా నువ్వు ఉపస్థితునిగా చేసుకోవాలి అని అంటే మనకు తెలియకుండానే మన యొక్క పాపపు స్థితి మన కళ్ళ ముందు నాట్యము చేస్తూ ఉంది. ఎన్నిసార్లు చేయవలసినవి చేయక, చెయ్యరానివి చేసివన్నీ చెప్పుకుంటూ చేయవలసినవి చేస్తూ 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 జీవితంలో అది ఒక భాగముగా ఎంచినావు. ప్రార్థనలో నీవు ఉపక్రమించినటువంటి మరుక్షణమే నీ పాపపు స్థితి మన కళ్ళ ముందు అది కనబడుతున్నప్పుడు వెంటనే అట్టి పాపాన్ని శుద్ధి చేసుకోకుండా మనము దేవుని సన్నిధానములో, ప్రార్థనలో ఉపక్రమించడం, దేవుని సాంగత్యములో, దేవుని యొక్క సహవాసములో మనము ముందుకు సాగడం అనేది అది అసంభవం లేదా దుర్లభం. ఎలా మనల్ని మనం శుద్ధీకరించుకుంటామనంటే దేవుడిచ్చినటువంటి ఆశ్వాసనాన్ని బట్టి. ఆయన క్షమిస్తానని అన్నాడు కనుక నిశ్చయంగా క్షమిస్తాడు. ఆయన తన చిందించబడినటువంటి పవిత్రమైన రక్తములో మనల్ని శుద్ధీకరిస్తానన్నాడు. నిరభ్యంతరంగా శరణు చొచ్చినటువంటి ప్రతి భక్తుని దేవదేవుడు శుద్ధీకరించడానికి తన యొక్క ప్రాణాన్ని బలి అర్పణగా అర్పించినాడు గనక చిందించబడినటువంటి ఆ పుణ్య రక్తంలో నీవు శుద్ధీకరించబడతావు. ఇటు విషయాన్ని పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా సెలవిస్తారు. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసమే పాపముగా చేసెను. ప్రార్థనలో నీవు ఉపస్థితునిగా ఉండాలి కనుక ముందుగా నీవు పరిశుద్ధునిగా మారటమే దేవుడు ఇచ్చేటువంటి రెండవ ప్రతిఫలము ప్రార్థనానుభవమునందు.
ప్రార్థన అనుభవంలో మరొక ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాం క్రైస్తవులముగా. అది ఏంటి అనగా చేంజ్ ఆఫ్ లైఫ్. మానసికంగా విలువలతో కూడినటువంటి విశ్వాస జీవితానికి ఇట్టి ప్రార్థన యొక్క జీవితము మనకు దోహదపడుతుంది. నీతియుక్తమైనటువంటి జీవితం జీవించడానికి ఇటు ప్రార్థన జీవితం మనకు దోహదపడుతుంది. ఎప్పుడైతే దేవుడు మీరు చేసినటువంటి ప్రార్థనలకు జవాబు పొందినారని చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో మీ యొక్క అంతరాత్మ ఆంతర్యామిని గూర్చినటువంటి ప్రబోధం మీకు చేసినప్పుడు నిశ్చయముగా మనలో నీలో మార్పు తనంతట తానే సంభవిస్తుంది. మార్పు రూపకల్పన చేసుకోబడుతుంది. నీకు దేవుడు మేలు చేసినాడని భావిస్తే అట్టి భావనను భక్తునిగా త్రోసిపుచ్చే అధికారం, అట్టి భావనను విశ్వాసిగా నిలబెట్టుకునేటువంటి కనీస మానవత ధర్మాన్ని నువ్వు పాటించితే ఇన్ని మేలులు చేసిన దేవునికి విరుద్ధంగా ఇంకా ఆయనకి ఇష్టం కాని జీవితాన్ని జీవించడం అనేది అది అవమాననీయమైనటువంటిదని, మానవీయము కానటువంటిదని మీ అంతరాత్మ ప్రబోధం మీకు గావిస్తే వాటిని విడిచిపెట్టి దేవుడు కాంక్షించినటువంటి జీవితములోనికి మనం నడుస్తాం. ప్రేయర్ చేంజెస్ లైఫ్. ద ఫ్రూట్ ఆఫ్ ద ప్రేయర్ ఈజ్ ఇట్ చేంజెస్ లైఫ్. నాలుగవది ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటంటే లేబర్స్ ఫర్ ద హార్వెస్ట్. దేవదేవుని కొరకు మనుషులను మనస్సు దేవుని వైపు కేంద్రీకరించేటట్టు చేసేటువంటి పరిచర్య. క్రైస్తవ్యం అనేది ఒక ధర్మం. ఇది కొన్ని సందర్భాలలో మతం యొక్క మార్పిడి అనేటువంటి ఒక దురభిప్రాయం, సహేతుకము కానటువంటి అభిప్రాయంలో చాలా సందర్భాలలో సంభాషించటం మనం వినుంటాం. కానీ వాస్తవికంగా దైవ కుమారుడైనటువంటి దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు స్థాపించినటువంటి ధర్మం అది కేవలము మనస్సు యొక్క మార్పు కొరకై. మనుష్య కుమారుడు చూయించినటువంటి మార్గనిర్దేశకత్వం ఈ సృష్టి అంతట్లో ఏ యొక్క సృష్టిలో జంతువులు కానివ్వండి, క్రిమి కీటకాలు కానివ్వండి, పశు పక్షాదులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, వేటికి లేనటువంటి ఒక అద్వితీయమైనటువంటి స్వభావం తన స్వరూపంలో చేసిన మానవునికి మాత్రమే దేవుడు అనుగ్రహించడం గమనార్హం. పైనున్నటువంటి దేవదూతలకు సహితము లేనటువంటి ఆధిక్యత, అద్వితీయత, ఆంతర్యామి అయినటువంటి ఆది దేవుడు కేవలము మానవునికి ఇచ్చినాడు. తోటి మానవుడిగా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ భారాన్ని, అట్టి భారములో మనము పొందినటువంటి రూపాంతరమైనటువంటి అనుభవాన్ని, మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని తీసివేసి దేవుని స్వభావాన్ని ధరింపచేసినటువంటి దేవుని పట్ల మనము కూడా సహా ధర్మము బాధ్యత కలిగినటువంటి ఒక మామూలు విశ్వాసిగా లేదా భక్తునిగా శేషమైనటువంటి అనేక ప్రజలను వారిలో మనస్సును ధర్మం వైపు, మనస్సును దైవం వైపు ప్రబోధించేటువంటి భారాన్ని కలిగి ఉండటం గమనార్హం. దేవదేవుని యొక్క రాజ్య స్థాపన దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఏ మానవుని యొక్క సమాజముతో జరిగించబడదు. కనుక దేవుని కొరకు మనము సముపార్జించేటువంటి మనుష్యుల యొక్క మంచి మనస్సు యొక్క భారము కలిగి ఉండడమే ప్రార్థన వలన మనము పొందేటువంటి నాలుగవ ప్రతిఫలం. భారము కలిగి ప్రార్థన చేయడం, భారం కలిగి నీకు మంచి మనస్సును ప్రసాదించినటువంటి మనుష్య కుమారుని యొక్క ప్రేమను, మమతను, వాత్సల్యాన్ని, అనురాగాన్ని, రక్షణను, క్షేమాన్ని, నీ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని ఇతరులకు కూడా నీవు అందించి దేవదేవుని కలిసి వారితో దైవ కార్యాన్ని చర్చించడం, అది ప్రార్థన యొక్క ప్రతిఫలం. ఐదవ ప్రతిఫలం క్రైస్తవ ప్రార్థనలో ఏంటి అనంటే ఇట్ ఈస్ ద మిరకల్స్. అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు,
అనంతంగా మానవుని యొక్క మస్తిష్కంబునకు అందనటువంటి కార్యాలు, ఆకాశం కింద అక్షర రూపము దాల్చా చేయడానికి కూడా అక్షరము దొరకనటువంటి కార్యాలు. ప్రార్థన వలన అనేక సందర్భాలలో దేవుడు మనతో వెవ్వేరు పద్ధతుల ద్వారా వైవిధ్యభరితంగా మన విశ్వాసాన్ని నిలుపుకోవడానికి వారు మాట్లాడుతున్నటువంటి వైనం. ఎన్ని సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడినాడు. వాక్ ద్వారా మాట్లాడినాడు, ఇతరుల ద్వారా మాట్లాడినాడు, యాజకుల ద్వారా మాట్లాడినాడు, పెద్దల ద్వారా మాట్లాడినాడు, చిన్నపిల్లల ద్వారా మాట్లాడినాడు, సృష్టి ద్వారా మాట్లాడినాడు, వృక్షాల వల్ల మాట్లాడినాడు. అనేకమైనటువంటి సూచక క్రియల వలన దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించినాడు. ప్రార్థన యొక్క ప్రతిఫలంగా మీ యొక్క ఆలోచనకు, మీ అంచనకు మించి దేవుడు మీకు జ్ఞానాన్ని అనుగ్రహించి మీ స్థితిగతులలో నుంచి, ఆ భయంకరమైన అనుభవాల్లో నుంచి దేవుడు ఏ విధంగా ఒడ్డున చేర్చినాడు. దిస్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ప్రేయర్. నిశ్చయంగా దేవుడు అట్టి భావన మనకు కలిగించినాడు. నిశ్చయంగా దేవుడు నీ కొరకు ఒక విశిష్టమైనటువంటి కార్యాన్ని జరిగించినాడని మీరు విశ్వసించిన ప్రతిసారి, గ్రహించిన ప్రతిసారి, తెలుసుకున్న ప్రతిసారి ఎట్టి భావన మన హృదయాలలో దేవుని పట్ల గౌరవాన్ని, దేవుని పట్ల భక్తి ప్రపత్తులను, దేవుని పట్ల ప్రేమతో కూడినటువంటి భయమును అది ఉత్పన్నము చేయాలి. ప్రార్థనలో ఇట్టి రకమైనటువంటి ఆత్మీయ అనుభూతిని మనము పొందగలుగుతాం. ఇది ప్రార్థనలో మనం పొందేటువంటి 5వ ప్రతిఫలం. 6వ ప్రతిఫలం ప్రార్థనలో మనం పొందేటి ఏంటి అనంటే చేంజ్ యువర్ వరల్డ్. ప్రార్థన అనేది నీ ప్రపంచాన్ని మార్చేస్తుంది. ప్రార్థన అనేది నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. కారణం ఏంటంటే మనము వసిస్తున్నటువంటి ప్రదేశం, మనం వసిస్తున్నటువంటి స్థితిగతులు, మనం వసిస్తున్నటువంటి సమాజం, మనం వసిస్తున్నటువంటి సంఘం, చాలా సందర్భాలలో ఇవేవి కూడా మన యొక్క గుప్పిట్లో లేదా మన యొక్క ఆధీనములో లేనటువంటివి. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరు మనతో ప్రవర్తిస్తారు, ఎందుకు మనతో మితిమీరి ప్రవర్తిస్తారు, ఎందుకు మనకు హాని కలిగేటట్టు ప్రవర్తిస్తారో మనకు తెలియదు. బికాస్ ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. Situation might go worse at any point of time because we are not answerable, we are not controllable for others' behavior and the attitude they have against us. Not possible. మనం ఎంత నిర్మలంగా ఉన్నప్పటికీ, ఎంత భీతి, భక్తి, దేవుడు భయముతో ఉన్నప్పటికీ ఎదుటి వారి యొక్క ప్రవర్తనను మనం నియంత్రించలేం, మనం నిశ్చయించలేం, మనం అంచనా వేయలేం. అయితే క్రైస్తవునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇట్టి పరిస్థితిని గుర్తిరిగి మనకిచ్చినటువంటి ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఒక ఆసరా ఏంటి అనంటే ప్రార్థన. ఇటు ప్రార్థన ద్వారా మన ఆధీనంలో లేనటువంటి ప్రతికూల ప్రతి పరిస్థితిని దేవదేవుడు తన ఆధీనంలోనికి తీసుకొని ప్రతికూలతను సహితం అనుకూలంగా మార్చగలిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తిని ప్రార్థన ద్వారా దేవుడు క్రైస్తవునికి, విశ్వాసికి, భక్తుడైనటువంటి మీకు దేవుడు ప్రసాదించినాడు. దిస్ ఈస్ వాట్ వీ కెన్ డూ. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ప్రేయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. యూ కెన్ టేక్ దిస్ చాయిస్. త్రూ యువర్ ప్రేయర్ యూ కెన్ కంట్రోల్ ద థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ యువర్ కంట్రోల్. You can find answers to all the questions, all the queries, though it could be $1 million question. Through prayer, God is going to give you an answer. Unimaginable, in a mysterious way, in a miraculous way, God is going to satisfy the thirst of your soul. Praise be to God. Through our prayers, we'll be able to transform our destinies. మన గతిని, మన గమ్యాన్ని మనకు అనుకూలంగా దానిని రూపాంతరం చేసుకోవడానికి లేదా మలుచుకోవడానికి దేవుడు ప్రార్థన అనేటువంటి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి సాధన దేవుడు మనకు అనుగ్రహించినాడు. దట్ ఈస్ అనదర్ వెరీ పవర్ఫుల్ ఫ్రూట్స్ ఆఫ్ ద ప్రేయర్. ప్రార్థన యొక్క బలమైనటువంటి సాధనం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవన కాలం అంతట్లో కూడా ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినారు.
ఏనాడు కూడా ప్రార్థన లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య గావించినట్టు కానీ, లేదా వారి పాదాన్ని ఒక అడుగు తీసి మరొక అడుగు వారు వేసినటువంటి దాఖలాలు పవిత్ర గ్రంథంలో మనం చూడలేం. ఎప్పుడు కూడా క్రైస్ట్ నెవర్ టుక్ ప్రేయర్ ఫర్ గ్రాంటెడ్. పర్లేదులే, ప్రార్థనే కదా, ఈ ఒక్క పూటకు చేయకపోతే జరిగే నష్టమేమీ లేదు, లేదా ప్రార్థన చేయడం వల్ల ఒరిగే లాభమేమీ లేదు. ఇటువంటి నాన్సుడు ధోరణి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏనాడు కూడా వారు అవలంబించలేదు. వారు అవలంబించనిది యేసయ్య ఆచరించమని ఏనాడు చెప్పలేదు. ఇది గమనార్హం. వారు దేనైతే అవలంబించినారో, దేనైతే ఉచ్చరించినారో దానిని మాత్రమే పాటించమని వారు ఉద్ఘాటించినారు. దీనిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణం నుండి రక్షించగల వారి యొక్క ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించినాడు. కనుక దేవదేవుడు ఆదిదేవుడైనటువంటి యెహోవా ఆ కుమారుని యొక్క ప్రార్థనను ఆయన అంగీకరించాడు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసినాడయ్యా యేసు ప్రభు అని అంటే కొన్ని ఉదాహరణలు నేను మీ ముందు ఉంచుతాను. మొదటిది ఏంటంటే ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఆల్ నైట్ ప్రేయర్. దీనిని లూకా రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలలో మనం చూస్తాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపెను. ఇట్ వాస్ ఆల్ నైట్ ప్రేయర్ బికాస్ ప్రేయర్ వాజ్ ఫ్యూయల్ ఫర్ హిస్ ఎర్త్లీ మినిస్ట్రీ. భూమి మీద వారి జీవనానికి, భూమి మీద వారి పరిచర్యానికి ప్రార్థన అనేది ఇంధనము లాంటిది. యేసుక్రీస్తు స్వయంగా అట్టి ఇంధనం అనేటువంటి ప్రార్థనను వారు రాత్రంతా దేవుని యొక్క సాంగత్యములో, సత్సంగంలో వారు స్వీకరించి ఉండి పొంది అంతర్యామి యొక్క ఆలోచనను ఎరిగి వారు పరిచర్యకు ముందుకు సాగినారు. రాత్రంతా యేసు ప్రభు ప్రార్థించినాడు. రెండవది, వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయకాలముననే ఆయన దేవుని యొక్క గడియ ఉదయకాలముననే వారు ప్రార్థనకు ఉపక్రమించినారు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాం. ఆయన పెందలక్కడనే లేచి ఇంకనూ చాలా చీకటి అయి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈ గోట్ అప్ ఎర్లీ ఇన్ ద మేబీ అరౌండ్ 3 to 4 ఇన్ బిట్వీన్. దేనైతే మనము దేవుని యొక్క గడియలు అని అంటాం, అమృత గడియలు అని అంటాం. అటు ఉదయకాలంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి ప్రార్థన చేయటం ఆయన జీవితం యొక్క ప్రతి దైనందిక జీవన అభ్యాసముగా మారింది. మరొకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలకును వారు ప్రార్థనతో ప్రారంభించినట్టు మనం చూస్తాం. డ్యూరింగ్ హిస్ బాప్తిస్మానికి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించినారు. దీనిని లూకా తన శుభవార్తలో 3:21-22 వచనంలో మనం చూస్తాం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను. అట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం జీసస్ హ్యాస్ ప్రేయడ్. అనంతరం యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ వైపున కూడా వారు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేయడానికి కేవలము గృహము లేదా మన శరీరానికి సౌఖ్యమైనటువంటి అనువైనటువంటి వాతావరణం మాత్రమే ఉండగలిగితే ప్రార్థన చేస్తాను అన్నటువంటి సిద్ధాంతం ఏది లేదు. ఆయనకు జగమంతా, ఈ సృష్టి అంతా కూడా అనువైన స్థలమే అయింది. ఆంతర్యామిని వారు కలుసుకోవడానికి ఏ స్థితికి అయినా సరే ఆయనకు అనువుగా మార్చుకోగలిగినారు. కొండ ఒక్కన కూడా వారు ప్రార్థన చేసినారు. మార్కు సువార్త 6:46లో మనం చూస్తాం. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. మహా గొప్ప కార్యాలు చేసినప్పుడు కూడా యేసయ్య ప్రార్థన మీద ఆధారపడ్డాడు. 5 రొట్టెలు 2 చేపలను రమారమి 5,000 మంది పురుషులే, ఇంకా స్త్రీలు పిల్లల సంగతి ప్రక్కన పెట్టి 5,000 మంది పురుషులకు ప్లస్ స్త్రీలు పిల్లలను కలిపి రమారమి బహుశా 10 నుంచి 12,000 ఉంటుందన్నది బైబిల్ పండితుల యొక్క అంచనా. మరి వారందరికీ కూడా ఆహార్తిని
సమయానికి తీర్చినటువంటి ఆ సందర్భంలో కూడా యేసయ్య కేవలము ప్రార్థన దాని ప్రతిఫలము మీదనే వారు ఆధారపడినటువంటి సంఘటనను మనం చూస్తాం. మత్తయి యొక్క శుభవార్తలో మనం చూస్తాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వేల మంది ఆహార్తిని తీర్చినటువంటి ఆది దేవుడు కేవలము ప్రార్థన వలన మాత్రమే సాధ్యమైంది. అసంభవం దేవదేవునికి నీ ప్రార్థన అది సంభవించేటట్టు చేయగలుగుతుంది. ఒంటరిగా ప్రార్థన చేసినాడు. సాలిటరీ ప్రేయర్. హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ సాలిటరీ ప్లేస్. ఏకాంతంలో అరణ్యంలోనికి ఆయన వెళ్ళుచుండెనని లూకా సువార్త 5:16 మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, మరి గెత్సెమనే అటువంటి తోటలో వారు ప్రార్థన చేసినారు. మత్తయి సువార్త 26:36లో మనం చూడగలుగుతాం. అట్ ద మౌంట్ ఆఫ్ ఒలివ్స్, ఒలీవ కొండలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నిశ్చయము తరచు వారు ప్రార్థన చేయటం వారి యొక్క జీవన భాగములో, జీవన శైలిలో అది భాగముగా ఎంచబడెను. తండ్రి యొక్క మహిమను ఆయన ప్రత్యక్షపరచుతూ మరి ప్రార్థన చేసినటువంటి సంఘటనను మనం చూస్తాం. యోహాను సువార్త 12:28 చూస్తాం. తండ్రి నీ నామమును మహిమపరచుమని చెప్పెను, అంతటా నేను దాని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. జీసస్ ప్రేడ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసుకున్నాడు. తన స్థితిని, తన గతిని దేవదేవునికి నివేదనించినాడు. తన స్థితిని ఉన్నతమైనటువంటి స్థితికి, సంకటపు స్థితిలో నుంచి సమాధాన స్థితికి, స్వస్థత స్థితికి, సంతోషము కలిగించే స్థితికి తీసుకుని రావాలని ప్రార్థన చేసినాడు. యోహాను సువార్త 17:1 మనం చూస్తాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. అనంతరం యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత ప్రార్థన చేశాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి ముందు శ్రమలో ప్రార్థించెను. పునరుత్థానం అనంతరం వారు ప్రార్థనలో విడిచిపెట్టలేదు. ఇటీ భావన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అభ్యాసం. ప్రార్థనలో ఉన్నటువంటి విలువలను, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ప్రార్థన అనేటువంటి అస్త్రము వలన లేదా పనిముట్టు వలన మనము పొందేటువంటి ఆజ్యము, అంతర్యామి నుంచి పొందేటువంటి ఆనందం, అంతర్యామి నుంచి పొందేటువంటి ఆశ్వాసనం, ఆంతర్యామి నుంచి పొందేటువంటి అనుభూతి, ఆంతర్యామి నుంచి పొందేటువంటి ఆత్మీయత, ఆంతర్యామి నుంచి పొందేటువంటి ఆనందం, ఆంతర్యామి నుంచి పొందేటువంటి ఒక అనంతమైనటువంటి తన్మయం కేవలము ప్రార్థనతో మాత్రమే సాధ్యము, సుసాధ్యమని సృష్టిపిత అయినటువంటి దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పించినటువంటి సత్యం. అన్ని స్థితిగతుల యందు మనము ఆశ్రయించదగినటువంటి సహాయం ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏనాడు కూడా స్వార్థం కొరకు వారు ప్రార్థన చేసినట్టు, స్వార్థం కొరకు యాచించినట్టు, స్వార్థం కొరకు మనవి చేసినట్టు, స్వార్థం కొరకు ఆయన దేవుని సన్నిధానంలో గోజాడినటువంటి దాఖలాలు పవిత్ర గ్రంథంలో ఎక్కడా మనకు గోచరము కావు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసిన ప్రతిసారి నిష్కామ కర్మతో వారు ప్రార్థన చేసినారు.